స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వాగతించారు. 2018 పంచాయతీరాజు చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించడం సంతోషించదగ్గ విషయం. రాష్ట్ర మంత్రివర్గానికి బీసీల తరఫున ధన్యవాదాలు చెబుతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బీసీలపై కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధిని బీసీలంతా కూడా అర్థం చేసుకుని రేవంత్ ను సమర్థించాలని ఆది శ్రీనివాస్ కోరారు. బీసీ కాకపోయినా బీసీ రిజర్వేషన్లు తీసుకువచ్చిన రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని ఆది శ్రీనివాస్ అన్నారు. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది అభినందనీయ మాట సందర్భంగా చెబుతూ, కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారి నోట ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పీసీ పెండుగా ఉన్నప్పుడు వారి చొరవ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం రాబో రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ చట్టం వల్ల 42% బీసీలకు ప్రయోజనాలు ఉండకూరేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదింప చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ 42% సంబంధించిన దానిపైన తమ చిత్తశుద్ది నిరూపించుకోలేరు. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్థానిక సంస్థల ఎన్నికలు